అందరికీ నమస్తే. జరుగుతున్న పరిణామాలు రేపు జరగబోయే వ్యవహారానికి టెన్షన్ పుట్టిస్తున్నాయి. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లేకపోతే గవర్నర్కు పెట్టిన డెడ్లైన్. అసలు రాష్ట్రపతి సూపర్ పవర్ పోస్ట్, గవర్నర్ వాళ్ళకి డెడ్లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. 3 నెలలు గవర్నర్కు, 3 నెలలు రాష్ట్రపతికి. ఇప్పటిదాకా వీళ్ళ డెడ్లైన్ విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఎట్లాంటి డెడ్లైన్ పెట్టలే. పూర్తిగా విచక్షణ అధికారాలు. అదే దాని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా బిల్లు చేసి పంపిస్తే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉండడం. ఎప్పుడు ఇదే జరిగింది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు మాత్రం 3 నెలలు డెడ్లైన్. 3 నెలలలోపు ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు అమలు చేస్తారా, అప్లై చేస్తారా, లేదా రిజెక్ట్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయాలను సమీక్షించరు సుప్రీంకోర్టు. కానీ మీ డ్యూటీస్ని కూడా సమీక్షిస్తాం అని సుప్రీంకోర్టు చేసిన కామెంట్. వీళ్ళ దగ్గరకు వచ్చిన ఫైల్స్ 3 నెలలు చేయకపోతే డీమ్డ్ టు బి పాస్డ్ అయిపోయినట్టే అని తమిళనాడులో మనం చూస్తున్నాం. అప్పుడెప్పుడో 2023లో అప్పటి ఆ గవర్నమెంట్ అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసిన బిల్స్ 10 బిల్స్ ఇప్పుడు యాక్సెప్ట్ అయిపోయినాయి గవర్నర్తో సంబంధం లేకుండా. ఈ డెడ్లైన్ మీదే కదా ఈ 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ నడుస్తుందంతా కూడా ఈ డెడ్లైన్ మీదే. డెడ్లైన్ ఉంది లేదు అంటే దీనికి ఒక నిర్దిష్ట టైం ఉండాలన్నా వద్దా? స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎంతవరకు అంటే దానికి ఒక టైం లిమిట్ లేకుండా విచక్షణ అధికారాలు ఉన్నాయి స్పీకర్ కాబట్టి ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పటిదాకా నడిచింది మన దగ్గర కాదు, దేశం అంతా నడిచింది. ఇక స్పీకర్ ఆయన ఇష్టం, ఆయన విచక్షణ అధికారాలు. చాలామంది ఎప్పుడు తీసుకుంటారంటే ఇట్లాంటి సందర్భాల్లో మొత్తం ఇక ఎలక్షన్కి 6 మంత్స్ ఉన్నాగానో లేకపోతే ఎలక్షన్కి 2 మంత్స్ ముందో వెయిట్ చేస్తారు మచ్చబడకుండా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మనం పరిశీలిద్దాం. ఇక్కడ పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గనక ఒక్కరో ఇద్దరో బీఆర్ఎస్లోకో బీజేపీలోకో ఇంకో పార్టీలోకో పోయారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిండు అని. స్పీకర్ వదిలేస్తాడా, వేటు వేస్తాడా? 100% వేటు వేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయింది కాబట్టి. కానీ వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా మరి స్పీకర్ రియాక్ట్ అవుతుండ్రా? దేశంలో ఏ స్పీకర్ రియాక్ట్ అవుతలేదు. మన తెలంగాణ స్పీకర్ కూడా రియాక్ట్ అవుతలేరు. ఆయన పర్సనల్గానేమో నేను వ్యతిరేకినని చెప్పిండు ఇంటర్వ్యూలో. కానీ డ్యూటీకి వచ్చేసరికి బహుశా ఆయన పని చేయనిస్తలేరు. స్పీకర్కు ఫ్రీడమ్ లేదని అర్థమైంది. ఆయన వ్యక్తిగతంగానేమో నేను వ్యతిరేకినని చెప్పిన తర్వాత ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోకపోవడం చూస్తుంటే సిస్టమ్ చెడిపోయింది. ఆ సిస్టంలో పనిచేయక తప్పదు. నువ్వు సొంతంగా అభిప్రాయం ఉన్నా ఏం చేయలేరు స్పీకర్. అట్లాంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు మరి ఇంకా రాష్ట్రపతి నిర్ణయాలను లేకపోతే రాష్ట్రపతికి విధిలోనే నేను ఎగ్జామ్ చేస్తా, లేకపోతే గవర్నర్కున్న అధికారాలకే నేను డెడ్లైన్ పెడతా అని సుప్రీంకోర్టు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఎంత? వాళ్ళే విచారణ అర్హత ఉంటే, వాళ్ళకే విచారణ తీసుకునే అర్హతలో ఉంటే మరి స్పీకర్ ఎంత? స్పీకర్ ఈజీగా ఇంకా వాళ్ళకన్నా స్పీకర్ పైనేం కాదు, ఒక సమీక్ష విధులనే సమీక్ష చేస్తా అంటున్నప్పుడు ఇంకా స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు సమీక్ష చేయకుండా ఉంటుందా? ఇప్పుడు 3 నెలలు డెడ్లైన్ వాళ్ళకు, 3 నెలలు డెడ్లైన్ వీళ్ళకి పెట్టారు. మరి అట్లాంటి నిర్ణయమే రాబోతుందా? అట్లాంటి నిర్ణయం వస్తుందా? ఎందుకంటే ఇప్పటికే అన్ని వాదనలు అయిపోయి జస్ట్ రిజర్వ్డ్ అయ్యింది. సుప్రీంకోర్టు వరుసగా తీసుకొని వస్తున్నారు కదా. ముందు గవర్నర్ వచ్చింది, తర్వాత రాష్ట్రపతికి వచ్చిండ్రు, నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యేల కేసు. దేశవ్యాప్తంగా ఇది ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు గవర్నర్ అంటే ఓన్లీ తమిళనాడు గవర్నర్కు వర్తించిన కేసు కాదు అది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్లకు వర్తించిన గడువు అది. రాష్ట్రపతి దేశానికి ఒక్కరే ఉంటారు కాబట్టి రాష్ట్రపతికి వర్తించిన గడువు. రేపు స్పీకర్కి ఇచ్చే గడువు కూడా, స్పీకర్కి ఇచ్చే ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కూడా బహుశా మొత్తం ఇట్లే ఉంటుంది. అందరికీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లకు ఇట్లాంటి ఇష్యూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం అది కావాలని చేయదు. సుప్రీంకోర్టు అన్ని నిజాలు పరిశీలించిన తర్వాత, అనేక రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే ఓ తీర్పు వస్తుంది. ఈ మధ్య జరిగిన 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేల విషయంలో, ఎమ్మెల్యేలకు మీకు వేడి పడదు, అసలు బై ఎలక్షన్ రాదని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఒక కామెంట్.
సుప్రీంకోర్టులో కేసు ఉన్నాక ఎట్లా మాట్లాడిండు అనే దానిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండోది, హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం చెప్పింది అబద్ధం అని తేల్చింది. ప్రభుత్వం వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అని సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. సేమ్ టైం సుప్రీంకోర్టు గవాయి గారు చేసిన కామెంట్స్లో కూడా ఈ గవర్నమెంట్ చెప్పిందంతా తప్పు, గవర్నమెంట్ అంత అబద్ధాలు చెప్పింది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్లా సుప్రీంకోర్టులో వరుసగా 2 ఎదురు దెబ్బలు తగినాయి గవర్నమెంట్కి. ఇప్పుడు 2 ఎదురు దెబ్బలు వరుసగా వితిన్ ఏ మంతుల. ఇంకా మూడోది ఎట్లా ఉంటుందని మామూలుగానే ఇంట్రెస్ట్ ఉంటుంది. మూడోది ఎట్లా ఉండబోతుంది, మరి రాష్ట్రపతికి గవర్నర్ విషయంలోనే వాళ్ళు సమీక్ష చేస్తాం, వాళ్ళకే డెడ్లైన్ పెట్టినాం, వాళ్ళకే డెడ్లైన్ పెట్టినప్పుడు 3 నెలల డెడ్లైన్ పెట్టినప్పుడు రేపు ఈ కేసులో స్పీకర్ పరిస్థితి ఏంది, స్పీకర్ కన్నా ఎక్కువ ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది. రేవంత్ రెడ్డి చెప్పిన ధైర్యం ఉత్తదే అనేది ఉత్తగా అదేదో ఉపశమనం కోసం చెప్పినట్టుగా ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా వాళ్ళ కలలో కూడా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, వాళ్ళు పోయేటప్పుడు జేఎన్ఐఎం మూమెంట్లో లేకపోతే జేఎన్ఐఎం తర్వాత మళ్ళీ పోరాటం చేయక తప్పదా అన్న ఫీలింగ్ లేదు అసలు వాళ్ళకు. 0.001% కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం వస్తుందా అన్న థాట్ లేదు. సేఫ్, మనం గవర్నమెంట్లోకి పోతున్నాం, ఇంకా మనం సేఫ్ ఉంటాం, ఇంకా మనకు ఎదురు లేదు, మనం ఏం చేస్తే అదే మనం గవర్నమెంట్ కాపాడుతుంది, రేవంత్ రెడ్డి కాపాడతారు, ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ కాపాడుతుంది అని చెప్పేసి వాళ్ళు పోయినరు. తీరా చూస్తే సుప్రీంకోర్టులో వరుసగా వస్తున్న నిర్ణయాలు, సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ చూసిన తర్వాత బహుశా అది మినిమం అట్లాంటిది తీర్పే వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంతకు మించి వస్తే రావచ్చు కూడా, అది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే గవర్నరు రాష్ట్రపతి టాప్ లెవెల్, వాళ్ళ విషయంలోనే ఒక డెడ్లైన్ పెట్టినప్పుడు స్పీకర్ విషయంలో డెడ్లైన్ పెడతారా, 3 నెలలు పెడతారా, 3 వారాలు పెడతారా, అసలు ఇంకా డెడ్లైన్ పెట్టకుండా ఇంకేమన్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా పెడతారా? ఇక్కడ కూడా సేమ్ హైదరాబాద్ యూనివర్సిటీ కేసులో ఎట్లయితే కోర్టుల ముందు కూడా ఏదో ఒక దృశ్య సినిమా చూపించే ప్రయత్నం చేసిందో ప్రభుత్వం, ఎమ్మెల్యేల కేసులో కూడా సేమ్ అట్లాంటి దృశ్య సినిమా చూపించే ప్రయత్నమే నడిచింది. ఏ నిర్ణయమైనా తీసుకోను, నేను చెప్పినట్లుగా గవర్నరు లేకపోతే రాష్ట్రపతి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఒక టైం లిమిట్లో తీసుకోవాలనేది సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ ఇక్కడ స్పీకర్ కూడా వాళ్ళ మీద వేటు వేయడమా లేకపోతే నేను వాళ్ళ మీద వేటు వేయను అన్న నిర్ణయమా, ఏదో ఒకటి తీసుకొని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఏదో ఒకటి తప్పదు. వేటు వేస్తే వేయడమా లేకపోతే వేటు వేయం, నేను వీళ్ళని తప్పిస్తున్నా లేకపోతే వీళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోను నేను అని చెప్పడం ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఈ 10 మంది ఎమ్మెల్యేల చుట్టే ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అవుట్ అవుతారు, వాష్ అవుట్ అవుతారు, ఉత్తవ అవుట్ కాదు, వాష్ అవుట్. ఇక తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది ఈ సర్కమ్స్టెన్సెస్ అంతా పరిస్థితి చూస్తుంటే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా సిచ్యువేషన్ అదే, వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కనిపిస్తలేరు. ఏ క్షణం వస్తుందో సుప్రీంకోర్టు వీళ్ళ విషయంలో కాదు, వేరే విషయాల్లో, ఇప్పుడు ఈ ఎస్యూ విషయంలోనో లేకపోతే రేవంత్ రెడ్డి విషయంలోనో రాష్ట్రపతి విషయంలో లేకపోతే గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరును చూస్తేనే వీళ్ళ గుండె జల్లు అన్నది. అసలు ఇంత సీరియస్గా సుప్రీంకోర్టు ఈ మధ్య అన్ని సంచలనమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. వీళ్ళ విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం వస్తుందేమో, వీళ్ళ విషయంలో కూడా ఒక ఎప్పుడు తీసుకున్న నిర్ణయం, ఎప్పుడు ఏ ఎమ్మెల్యేల విషయంలో జరగని ఒక నిర్ణయం జరుగుతుందేమో ఇక్కడ కూడా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు సైలెంట్గా ఎందుకు ఏంటంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నాలు చేసినారు, కలవలేదు, ఆయన వెళ్ళిపోయాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెస్పాన్సిబుల్ పర్సన్, వీళ్ళ 10 మందికి టీం లీడర్ ఆయన గుంపు మేస్త్రి వీళ్ళకు. కానీ ఆయన కూడా వెయిట్ అండ్ సీ, మనం ఇప్పుడు ఏం చేస్తాం, సుప్రీంకోర్టు లెక్క తేలని, సుప్రీంకోర్టు లెక్క తేలిన తర్వాతనే మాట్లాడదాం, మనం ఏం చేయలేం. సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్న టైం వచ్చింది. ఇంకా ఇప్పుడు మనం అడ్వకేట్లు ఏం చేయలేరు, సీనియర్ అడ్వకేట్లు ఏం చేయలేరు, ఎవ్వరం ఏం చేయలేం. సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ పరిణామాలు ఏంటో చూద్దాం. కానీ అంతవరకు మీరు టెన్షన్ పడొద్దు అని మాత్రమే చెప్తున్నారు. కానీ 10 మందిలో మాత్రం ఫుల్ టెన్షన్. నిన్న మనం చూసిర్రా, సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్కు 3 ఎమ్మెల్యేలు పోయినరు. తెల్ల వెంకట్రావు పోయినట్టున్నాడు దానికి, కడియం సిఆర్ పోయిండు, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా పోయిండు, 3. ఇక తప్పదు, ఎట్లా ఎటు కాకుండా అయిపోతున్నాడు వాడు. కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకోక, కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు రాణిస్తలేరు. ఇదంతా వద్దనే ఆ 3 ఆ సంఖ్యలు దింపుకొని సిఎల్పి మీటింగ్ కూడా పోయినరు. కాబట్టి ఇంకా కోర్టు కూడా రిజర్వ్ చేసింది. ఇప్పుడు మన కోర్టులో మళ్ళీ సబ్మిట్ చేసేది కూడా ఏం లేదు కాబట్టి పోయినట్టున్నారు ధైర్యం చేసి. ఎనీవే సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది,
ఈ నిర్ణయం ఇదొక ల్యాండ్ మార్క్ నిర్ణయం ఉంటుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బట్ ఎట్లా ఉంటుంది అన్న ఆసక్తి బయట ఉంది. టెన్షన్ ఏమో 10 మందికి ఉంది. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గుట్టుగా చూస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బై ఎలక్షన్ వస్తే కష్టం అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్లో ఉంది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది మాత్రమే టెన్షన్ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.